బిగ్ బాస్ సీజన్ 9 షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా చిట్టి పికిల్స్ అలేఖ్య, దివ్వెల మాధురి త్వరలో బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుంటాయని సమాచారం. అయితే వీరి వల్ల హౌస్ హార్మోన్ మారుతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది. అయితే 6 లేదా 7 బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక విషయంలోకి వెళితే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం కొనసాగుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోలోకి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఈ సీజన్ లో మొత్తం 9 మంది సెలబ్రిటీలు, 6 కామనర్స్ హౌస్ లోకి వెళ్లారు. ఊహించని ట్విస్టులు, కాంట్రవర్సీలు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీకెండ్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున తన హోస్టింగ్ తో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు క్లాస్ కూడా ఇచ్చారు. ఇక నామినేషన్ లో 7 కంటెస్టెంట్లు ఉండగా తొలి రౌండ్ లోనే భరణి, మాస్ మ్యాన్ హరీష్ సేఫ్ అయ్యారు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్ లో డీమాన్ పవన్ విజయం సాధించి మరోసారి కెప్టెన్ గా నిలిచాడు. ఇప్పటికే 2 వారాలు పూర్తి అయ్యింది. మొదటి వారం కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ వెళ్లిపోగా, రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో బిగ్ బాస్ 9 హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని సమాచారం. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అంత రసవత్తరంగా అయితే సాగడం లేదు. ఈ సీజన్ లో రణరంగాలు ఎక్కువగా ఉంటాయని హోస్ట్ నాగార్జున చెప్పారు. కానీ ఆశించినంత స్థాయిలో అయితే ఈ సీజన్ ప్రేక్షకులను అలరించడం లేదు. ఈ సీజన్ లో ఇమాన్యుయల్ కాస్త కామెడీ చేస్తున్నాడు. ఇక సంజన హౌస్ ను కాస్త యాక్టివ్ గా ఉంచడం కోసం ట్రై చేస్తోంది. ప్రేక్షకులు బిగ్ బాస్ చూడటానికి కాస్త ఇష్టపడుతున్నారంటే దానికి ముఖ్య కారణం సంజన. ఈమె హౌస్ లో ఉన్నందరికీ కూడా చుక్కలు చూపిస్తోంది. మొదటి 2 రోజులు సైలెంట్ గా ఉన్న సంజన ఇప్పుడు ఆటలో అదరగొడుతోందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అంటూ సోషల్ మీడియా లిస్ట్ లో కనిపించిన చాలా మంది సెలబ్రిటీలు హౌస్ లోకి రాలేకపోయారు. వారిలో ముఖ్యంగా నటి సుహాసిని, బుల్లితెర నటి కావ్యశ్రీ, అలేఖ్య, చిట్టి పికిల్స్, దివ్వెల మాధురి ఇలా చాలా మంది హౌస్ లోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ మొదటి లిస్ట్ లో వీరు కనిపించలేదు. అయితే వీరంతా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. గత సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కారణంగానే హౌస్ లో ఎంటర్టైన్మెంట్ డబుల్ అయ్యింది. రోహిణి, అవినాష్, హరితేజ, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, అలాగే మెహబూబ్లు వీరందరూ కూడా షో మధ్యలో వచ్చి బిగ్ బాస్ ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. వీరిలో గౌతమ్ కృష్ణ ఏకంగా బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ అప్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఖచ్చితంగా ఉండనున్నాయి. ఇందులో ఒక ప్రముఖ నటి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గేమ్ ప్లాన్ ను మార్చి ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తాయని బిగ్ బాస్ భావిస్తోంది. మరి వీరు షోని ఎలా మారుస్తారనే విషయం చూడాలి. అయితే ఈ 4వ వారంలో వైల్డ్ కార్డుల ఎంట్రీ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరి మున్ముందు ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల ఎలా మారబోతుందో చూడాలి. ఇక ఎలిమినేషన్ నుంచి బయటపడ్డ మరో టాస్క్ లో 12 మంది కంటెస్టెంట్లు ఫ్లోరా షైనీని మోస్ట్ బోరింగ్ పర్సన్ గా ఎంపిక చేయడంతో ఆమె బిగ్ బాస్ లాకప్ లోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో హౌస్ లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తంగా వీకెండ్ ఎపిసోడ్ లో ఒక ఎలిమినేషన్, ఒక లాకప్ శిక్షతో బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్లకు మిక్స్డ్ ఎమోషన్స్ ఎదురయ్యాయి. నాగార్జున హోస్టింగ్, బిగ్ బాస్ ట్విస్టులు షోకు మరింత ఉత్కంఠను తెచ్చాయి. ఇక 3వ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాల్సి ఉంది.